స్వాగతం, సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి. నేను మీ వంశీ ఆస్ట్రో. శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము 10వ సర్గ. కైక మంధర ఏమి చెయ్యాలో ఎలా చెయ్యాలో, దశరథుడు వస్తే ఇలా మాట్లాడాలో మరొకసారి వివరంగా మాట్లాడుకున్నారు. తరువాత కైక కోపగృహంలోకి ప్రవేశించింది. ఆభరణాలు అన్నీ విసిరి కొట్టింది. వెంట్రుకలు గట్టిగా ముడివేసింది. మాసిన బట్టలు కట్టుకుంది. నేల మీద బోర్లా పడుకొని తెచ్చిపెట్టుకున్న బాధను అభినయిస్తూ ఉంది. ఇంతలో మరునాడు జరగవలసిన రామ పట్టాభిషేకమునకు చేయవలసిన ఏర్పాట్ల గురించి తగు సూచనలు ఇచ్చిన దశరథుడు వశిష్ఠుడు, వామదేవుడు మొదలగు పెద్దల అనుజ్ఞ తీసుకొని ఈ విషయమును ముందుగా కైకకు తెలపవలెనని వడివడిగా కైక ఉన్న మందిరములకు వచ్చాడు. ఎప్పుడూ కలకలలాడే కైకేయి మందిరము నిశ్శబ్దంగా ఉంది. సైన మందిరములో కైక కనిపించలేదు. దాసదాసీలు అటు ఇటు తిరుగుతున్నారు. కానీ కైక జాడ మాత్రం కానరాలేదు. ఎప్పుడెప్పుడు కైకతో రామ పట్టాభిషేక వార్త చెబుదామా అని వచ్చిన దశరథ మహారాజు కైక కనపడకపోయేసరికి నిరాశపడ్డాడు. అన్ని గదులు తిరిగాడు. ఎక్కడా కైక జాడ లేదు. ఎప్పుడూ తను వస్తున్న వర్తమానమును ముందుగానే తెలుసుకుని కైక తనకు ఎదురు వచ్చి స్వాగతించి లోపలికి తీసుకుని వెళ్ళేది. కానీ ఈ మాదిరి ఎప్పుడూ జరగలేదు. ఏమై ఉంటుందా అని ఆలోచిస్తున్నాడు దశరథుడు. అక్కడ నిలబడి ఉన్న కైక ఆంతరంగిక పరిచారికులను పిలిచి కైక గురించి అడిగాడు. నిజానికి అలా అడగడం అవమానం, కానీ తప్పలేదు, అడిగాడు. వారు దశరథునికి నమస్కరించి వినయంగా, మహారాజా, కైకేయి మహారాణి వారు కోపగృహంలో ఉన్నారు అని చెప్పారు. ఆశ్చర్యపోయాడు దశరథుడు. కైకేయికి తన మీద కోపమా? ఎందుకు? ఏమి కారణము అని తనలో తాను తర్కించుకుంటున్నాడు దశరథుడు. మెల్లమెల్లగా కైకేయి పడుకుని ఉన్న కోపగృహమునకు వెళ్ళాడు. నేల మీద పడుకుని ఉన్న తన ప్రియమైన భార్య కైకను చూచి దశరథునికి దుఃఖము ముంచుకొచ్చింది. దెబ్బ తగిలిన లేడిలాగా దేవలోకం నుండి విసిరివేయబడ్డ దేవకన్యలాగా నేల మీద పడి ఉన్న కైకను చూచి చలించిపోయాడు. వెళ్ళి ఆమె పక్కనే నేల మీద కూర్చున్నాడు. ఆమె శరీరాన్ని తన చేతులతో మెల్లిగా నిమిరాడు. నెమ్మదిగా ఆయన స్వరంతో ఆమెతో ఇలా అన్నాడు. దేవి, ఏమిటి ఈ అలక? దేనికి ఈ అలక? నా మీద కోపం ఎందుకు? నేను చేసిన అపరాధం ఏమి? నిన్ను ఎవరన్నా ఏమన్నా అన్నారా? లేక ఎవరన్నా నిన్ను అవమానించారా? నిన్ను ఈ పరిస్థితుల్లో చూస్తుంటే నాకు దుఃఖం ముంచుకొస్తూ ఉంది. నీవు ఏం కోరితే అది తీర్చే నేను ఉండగా నీకు ఈ కోపమేలా? నీ మనసు ఎందుకు కష్టపెట్టుకుంటున్నావు? అయ్యో, ఇన్ని అడుగుతున్నాను, నీ ఆరోగ్యం సంగతే అడగలేదు. నీకు ఆరోగ్యం సరిగా ఉందా? రాజవైద్యులను పిలిపించనా? నీకు శరీరంలో ఉన్న బాధ ఏమిటో చెప్పు. పోనీ నీకు ఎవరికైనా మేలు చెయ్యాలి అని అనుకుంటున్నావా? ఎవరైనా సరే, వాళ్ళకు ఏం కావాలంటే అది ఇస్తాను. పోనీ నీకు ఎవరి మీదన్నా కోపం ఉందా చెప్పు, వాళ్ళని కఠినంగా శిక్షిస్తాను. అయ్యో దేవి, ఏమీ చెప్పకుండా ఎందుకు ఇలా నీ శరీరాన్ని శోషింపజేసుకుంటున్నావు? ఇదిగో ఒకే మాట చెబుతున్నాను విను. నీవు కోరితే చంపకూడని వాడిని అన్నా కూడా ఒక్క క్షణంలో చంపేస్తాను. లేక ఉరిశిక్ష వేసిన వాడిని అన్నా నిర్దోషిగా వదిలేస్తాను. కటిక దరిద్రుణ్ణి సకల ఐశ్వర్యవంతుణ్ణి చేస్తాను. లేక ధనవంతుడు వాడి ధనం అంతా లాక్కొని వాడిని బికారిని చేస్తాను. నన్ను ఆజ్ఞాపించు దేవి. సంభవాన్ని అసంభవంగాను, అసంభవాన్ని సంభవంగాను చేస్తాను. కానీ నీ కోపం మాత్రం విడిచిపెట్టు. ఇంతెందుకు? నేను, నా మంత్రులు, పరివారము, ఈ రాజ్యము అంతా నీ అధీనమే కదా. నీకు అడ్డేముంది? మేమంతా నీ ఆజ్ఞకు బద్ధులమే కదా. ఇంకా ఈ దిగులు ఎందుకు దేవి? ఇంతకు నీకు ఏం కావాలో చెప్పు. నీ కోరికను నా ప్రాణాలు ఇచ్చి అయినా సరే నెరవేరుస్తాను. నేను యజ్ఞయాగములు చేసి సంపాదించిన పుణ్యఫలం మీద ఒట్టు పెట్టుకుని చెప్తున్నాను. నీ కోరిక ఏదో చెప్పు, నెరవేరుస్తాను. ఈ దేశమే నీది, ఈ రాజ్యమే నీది, ఇందులో ఉన్న సమస్త సంపదలు నీవి. నీకు అడ్డేముంది? కోరుకో, నీ ఇష్టం వచ్చినవి కోరుకో. నీకు మన రాజ్యం ఎంత ఉందో తెలుసు కదా. ఈ భూమి మీద రథచక్రములు ఎంత మేర తిరుగుతాయో అంత భూమి నా అధీనంలో ఉంది. తూర్పు దిక్కున ఉన్న అన్ని రాజ్యములు, సింధు దేశము, సౌవీర దేశము, సౌరాష్ట్ర దేశము, దక్షిణమున ఉన్న అన్ని రాజ్యములు, ఇంకా వంగ, అంగ, మగధ, మత్స్య దేశములు, కాశీరాజ్యము, కోసల రాజ్యము అన్నీ మన అధీనములు. ఈ రాజ్యములలో ఉన్న సమస్త సంపదలు మన అధీనములు. ఆ సంపదలలో నీకేది కావాలో కోరుకో, ఇస్తాను. ఓ లల్లనామణి, ఎందుకు నీ దుఃఖ కారణము, భయకారణము ఏమి? నాకు చెప్పవా? చెబితే కదా నాకు తెలిసేది. ఏం జరిగిందో చెప్పకపోతే నేనేం చెయ్యను చెప్పు అని సకల విధాలా అనునయించాడు దశరథుడు. దశరథుని మాటలు అన్నీ విన్న కైక, ఇనుము బాగా కాలి సమ్మెట దెబ్బలకు అనుకూలంగా ఉంది, మనం ఎలా వంచితే అలా వంగుతుంది అని మనసులో అనుకుంది కైక. ఇప్పుడు తన మనసులోని మాట మెల్లమెల్లగా నేర్పుగా బయట పెట్టడానికి ఉద్యుక్తురాలైంది కైక. ఇది
వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము 10వ సర్గ సంపూర్ణం. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్.